అనగనగా విజయనగర సామ్రాజ్యం. ఆ రాజ్యంలో తెనాలి రామకృష్ణుడు అనే ఒక మహా తెలివైన కవి ఉండేవాడు. ఆయన తన తెలివితేటలతో, హాస్యంతో ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గర గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఒక చల్లని రాత్రి తెనాలి రామకృష్ణుడు తన ఇంట్లో నిద్రపోతున్నాడు. ఇంతలో ఇంటి పెరట్లో ఏవో అలికిడి వినిపించింది. ఆయన మెల్లగా లేచి కిటికీలోంచి చూశాడు. పెరట్లోని పొదల చాటున ఇద్దరు దొంగలు దాక్కొని ఉండటం గమనించాడు. ఈ రాత్రికి ఎలాగైనా రామకృష్ణుడి ఇంట్లో దూరి బంగారం దోచుకోవాలి అని వాళ్లు గుసగుసలాడుకోవడం కూడా విన్నాడు. రామకృష్ణుడు కంగారు పడ్లేదు, భయపడ్లేదు. వెంటనే ఆయనకు తెలివైన ఉపాయం తట్టింది. ఆయన తన భార్యను నిద్రలేపి కావాలనే గట్టిగా ఇలా అన్నాడు: ప్రియే, ఈ మధ్య నగరంలో దొంగల భయం మరీ ఎక్కువైపోయింది. మనం కష్టపడి సంపాదించుకున్న బంగారం, వెండి, వజ్రాలు అన్నీ ఒక పెద్ద పెట్టెలో దాచాం కదా. ఈ రాత్రి ఆ దొంగలు మన ఇంటికి వస్తే ఎలా? నాకొక మంచి ఆలోచనొచ్చింది. భార్య ఆశ్చర్యంగా, ఏమిటండి అది అని అడిగింది. మన పెరట్లో ఉన్న పాత బావి ఉంది కదా, మన ధనం ఉన్న పెట్టెను తీసుకెళ్లి ఆ బావిలో పడేద్దాం. దొంగలకు ఆ విషయం తెలీదు. వాళ్ల భయం తీరాక మనం బావిలోంచి నీళ్లు తోడేసి పెట్టెను బయటకు తీసుకోవచ్చు. ఇదే సురక్షితమైన మార్గం అని ఇంకా గట్టిగా చెప్పాడు. పొదలచాటున ఉన్న దొంగలు ఇది విని తెగ సంబరపడిపోయారు. ఆహా, మన పని చాలా సులువైపోయింది. వాళ్లే పెట్టెను బావిలో వేస్తున్నారు. వాళ్లు నిద్రపోయాక మనం బావిలోంచి నీళ్లు మొత్తం తోడేసి ఆ పెట్టెను సులభంగా తీసుకెళ్లొచ్చు అనుకున్నారు. రామకృష్ణుడు, అతని భార్య కలిసి ఇంట్లో ఉన్న ఒక పెద్ద బరువైన రాతిని ఒక పాత బట్టలో చుట్టారు. దాన్ని మోసుకెళ్లి ధబీం అని పెద్ద శబ్దం వచ్చేలా బావిలో పడేశారు. ఆ శబ్దం విన్న దొంగలు అది నిజంగానే బంగారు పెట్టె అని నమ్మేశారు. రామకృష్ణుడు, అతని భార్య ఇంట్లోకి వెళ్లి హాయిగా నిద్రపోయారు. ఇక దొంగల పని మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా ఆపకుండా బావిలోంచి నీళ్లు తోడటం మొదలుపెట్టారు. ఆ నీళ్లన్నీ పెరట్లోని చెట్లకు, మొక్కలకు పాదుల్లోకి వెళ్తున్నాయి. తెల్లవారేసరికి వాళ్లు అలసిపోయి సొమ్మసిల్లిపోయారు. బావిలోని నీళ్లు కూడా చాలా వరకు ఖాళీ అయ్యాయి. సరిగ్గా అప్పుడే తెనాలి రామకృష్ణుడు పెరట్లోకి వచ్చి దొంగలని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు: అయ్యో నా ప్రియమైన మిత్రులారా, చాలా ధన్యవాదాలు. నేను రోజూ ఉదయాన్నే లేచి నా తోటలోని చెట్లకు నీళ్లు పెట్టడానికి చాలా కష్టపడేవాణ్ణి. మీరు రాత్రంతా కష్టపడి నా తోట మొత్తం తడిపారు, నా శ్రమను తగ్గించారు. మీకు చాలా పుణ్యముంటుంది. ఆ మాటలు వినగానే దొంగలు బిత్తరపోయారు. తాము మోసపోయామని గ్రహించి సిగ్గుతో తలదించుకొని ప్రాణాలు అరకేతిలో పెట్టుకుని అక్కడి నుండి పరుగులంఘించుకున్నారు. ఈ కథలోని నీతేమిటంటే, శారీరక బలం కంటే తెలివి గొప్పది. తెలివితో ఎంత పెద్ద సమస్యనైనా, ఎంతటి ప్రమాదాన్నైనా సులభంగా పరిష్కరించవచ్చు.